ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 10వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్లో క్లోజ్ అవగా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో అనేది గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఐటీ సెక్టార్ నుంచి విప్రో సిగ్నిఫికెంట్ గెయిన్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్స్ అనేది కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే టాప్ లూజర్లో రియాలిటీ, ఎనర్జీ, పిఎస్సి బ్యాంక్, ఆఫ్ కోర్స్ ఏంటంటే ఐటీ అనేది క్లోజ్ అవగా, ఎఫ్ఎంసీజీ డిఫెన్స్ సెక్టర్ అనమాట ఇది మొత్తం కూడా అనేది మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు సో దీంట్లో 1% దాకా ఏంటంటే గెయిన్ అనేది కనబరిచింది. సో చాలామంది ఏంటంటే ఏదన్నా ఇన్ఫ్లేషన్ రైజ్ అయినా ఇది నిత్యావసర వస్తువులకు సంబంధించింది కాబట్టి దీంట్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే చూడగానే నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. రష్యా టాప్ లూజర్లో ఉంది. ఏషియా మార్కెట్ జపాను, సౌత్ కొరియా, ఆఫ్ కోర్స్ ఏంటంటే యుఎస్ 500, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ప్రస్తుతం నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. అక్కడ నుంచి కూడా చైనా A50 ఫ్యూచర్స్ అక్కడ నెగిటివ్గా ఉన్నాయి. అండ్ టాప్ గెయినర్స్లో లండన్, హాంకాంగ్ అనేది మైల్డ్ గెయిన్స్తో కనిపిస్తూ ఉంది. యుఎస్ మార్కెట్స్లో వాలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి విక్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక US 30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి. ఐ థింక్ నిన్న హ్యూస్ హాలిడే ఉన్నట్టుంది, అందుకని మనం దీన్ని గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈరోజు యుఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ అంటే గంటకి యావరేజ్గా ఎంత సంపాదిస్తున్నారు ఈ డేటా అనేది రిలీజ్ అవుతుంది. నాన్ ఫామ్ పేరోల్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డేటా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే M3 మనీ సప్లై అంటే సర్క్యులేట్ ఏ విధంగా అవుతుంది అనేది తీసుకుంటారు డేటా ఇది. దీంట్లో ఈ యొక్క సర్క్యులేషన్ లిక్విడిటీ తగ్గిందని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రీవియస్గా 10.7% ఉండేది ఏంటంటే ఇప్పుడు 9.3%కి తగ్గింది. ఓకే, ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి మనకి సాయంత్రం 4 గంటలకి 5 గంటలకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా రిలీజ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది ఆ డేటా రిలీజ్ అవుతుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర ఆ డేటా కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ డేటా అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టోటల్గా యుఎస్ స్టాక్స్ ఫ్యూచర్స్ అయితే లోవర్కి వెళ్ళిపోయాయి, అంటే కిందకి వెళ్ళిపోయాయి అనమాట. ఎందుకంటే నాన్ ఫామ్ పేరోల్ డేటా ఎలా వస్తుందో అని చెప్పేసి, అంటే ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క క్యూరియాసిటీ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక మనకి స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి కదా. నేనైతే ఈ పేర్లు చదవట్లేదు. ఈరోజు 10వ తారీఖు కాబట్టి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో బీఎస్సీలో లిస్టింగ్ అయ్యి సేమ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎన్ఎస్సీలో కూడా లిస్టింగ్ అయి ఉంటాయి కంపెనీలు. అందుకని ఈ కంపెనీల్లో ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, లేదంటే ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రం సిఈఎస్సి కంపెనీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఇక స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి కొన్ని. ఎల్టీఎఫ్, బంధన్ బ్యాంకు, హిందూ కాపరు, ఆర్బీఎల్ బ్యాంకు, మనప్పురం అనేది ప్రాబబ్లీ ఎంజీఎల్, పీవీఆర్, ఐనాక్స్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే బజాజ్ ఆటో, టాటా కన్స్యూమర్స్, నెస్ట్లే ఇండియా, హిందాల్కో, హిందుస్థాన్ యూనిలివర్, భారతీ ఎయిర్టెల్ కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయినాయి. టాప్ లూజర్లో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎస్ఆర్ఎఫ్, ఆర్తి ఇండస్ట్రీస్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఐజీఎల్, గోద్రేజ్ ఈజీపీలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ కొన్ని స్టాక్స్లో జరుగుతుంది. కాల్పాలు, జైడస్ లైఫ్, డాబరు, టీఐ ఇండియా. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ గెయిలు, అశోక్ లైలాండ్, జియో ఫైనాన్స్, ఎన్సీసీ, ఎల్ఐసిఐలో కనిపిస్తుంది. ఇక కేఈఐ, ముతూట్ ఫిన్, ఏసీసీ, జిందాల్ స్టీలు, ఎన్ఫీలో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్ తీసుకొని పొజిషన్స్ ప్రాఫిట్ వచ్చే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. టోటల్గా ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏ విధంగా పొజిషన్స్ ఉన్నాయనేది మనం తీసుకున్నట్టయితే షార్ట్ సైడ్ 66% కనిపిస్తుంది. లాంగ్ సైడ్ వచ్చేసరికి 15% మాత్రమే కనిపిస్తుంది. టోటల్గా బ్రాడ్గా మనం తీసుకున్నట్టయితే ఎక్కువగా షార్ట్ సైడ్ ఉన్నట్టు క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ చార్ట్ అనేది వాల్యూమ్స్ అయితే కొద్దిగా తగ్గాయి. ఎనీహౌ నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ఏంటంటే ఆ షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంకా కిందకి వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, ప్రాపర్టరీ బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ బుల్లిష్గా ఉన్నారు. అండ్ డిఐఎస్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా షార్ట్ చేశారు. అండ్ స్టాక్స్లో మాత్రం బాయింగ్ చేసినట్టు తెలుస్తూ ఉంది.
ఈసారి ఎఫ్ఐఎస్ సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు. ఎఫ్ఐఎస్ స్టాక్స్లో 7,171 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐస్ 7,640 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ 23,645 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 23,389 అనేది ఇమీడియట్గా ఉన్న మేజర్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి 77,984 అనేది మనం వాచ్ చేయాలి. సపోర్ట్ వచ్చేసరికి 77,152. ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే 49,823 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 48,966 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో నిన్నటి రోజున వొలటాలిటీ అనేది రైజ్ అయింది. కోర్స్ నిన్న నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బట్ స్టిల్ వొలటాలిటీ అనేది రైజ్ అయింది. అండ్ US30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక నారో రేంజ్లో అయితే ట్రేడింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. డాలర్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్గా గెయిన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం డాలర్ ఇండెక్స్ని నిఫ్టీని కోరిలేషన్ చేసామనుకోండి, మనకి రివర్స్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. అంటే నిఫ్టీ పెరుగుతుంది అనుకోండి, డాలర్ ఇండెక్స్ తగ్గుతుంటుంది. డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే నిఫ్టీ తగ్గుతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ నేను ఏంటంటే ఒక వీడియో అనేది అప్డేట్ చేస్తాను. ఇక నిఫ్టీ 50 అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 23,500 రౌండ్ నెంబర్ దగ్గర ఉంది ప్రస్తుతానికి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 49,500 ఒక రౌండ్ నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ వచ్చేసరికి 77,500 రఫ్గా ఏంటంటే రౌండ్ నెంబర్ దగ్గర ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా అనిపిస్తుంది, కానీ అంత స్ట్రెంత్ అయితే ఇంకా కనిపించట్లేదు. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అయితే చూడండి, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది జరిగింది. మనకి డోజిల్ ఫార్మేషన్ జరుగుతూనే డైలీ కూడా స్మాల్ గ్యాప్ డౌన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ అయింది. మనం చూస్తున్న సమయానికి 70 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ 23,590 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,650 అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను నేను. 60 పాయింట్లు అయితే నెగిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ రఫ్గా. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. TCS, టాటా ఎలక్సీ, అదాని విల్మారు, MGL, IREDA, సెనోరెస్ ఫార్మా, అపోలో మైక్రో సిస్టమ్స్, సూర్య రోషిని. సో వీటిలో ఏంటంటే మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ సెనోరెస్ ఫార్మా లిస్టింగ్ అవుతున్నట్టుంది. అయితే ఫ్రెండ్స్, నిన్న TCS రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కాదు, కానీ పర్వాలేదన్నమాట, నాట్ బ్యాడ్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశాడు. ఇంటరిమ్ డివిడెండ్ అంటేనేమో 10 రూపీస్ రెగ్యులర్ డివిడెండ్ ఇది, అండ్ 66 ఏంటంటే స్పెషల్ డివిడెండ్ అనేది అనౌన్స్ చేశారు. జనరల్గా ఏదైనా కంపెనీ ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర సర్ప్లస్ క్యాష్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే డివిడెండ్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎనీహౌ TCS మంచి పొజిషన్లోనే ఉంది, అందుకని ఇక్కడ 66 రూపాయలు అనేది డివిడెండ్ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఫ్రెండ్స్, ఎవరైతే రికార్డు డేట్ నాటికి షేర్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళకి మొత్తం మీద 76 రూపాయలు అనేది డివిడెండ్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో, అండ్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో, అండ్ ఆఫ్ కోర్స్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉంది. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో ఫ్రెండ్స్, ఈరోజు మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుందంటే గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మార్కెట్ పైకి రైజ్ అయిందనుకోండి, ఇమీడియట్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది. అందుకని సపోర్ట్స్ కంటే కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ పివోట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజ్ ఎక్కడ రిజెక్షన్ జరుగుతుంది, వీటిని బట్టి ఏంటంటే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.